నమస్తే ఓర్గల్ 9 న్యూస్ కి స్వాగతం. ప్రజాయుద్ధ నౌక గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలను ఎన్కౌంటర్లో పోలీసులను పొట్టన పెట్టుకున్న వ్యక్తి గద్దర్ అని, అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మావోయిస్టులుగా పనిచేసి ఎంతో మంది ప్రాణాలు తీసిన వారిలో గద్దర్ ఒకరని, ఆయనకు పద్మ అవార్డు ఇచ్చేది లేదని కుండలు బద్దలు కొట్టారు బండి సంజయ్. సోమవారం కరీంనగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ నక్సలైట్ కాదని అన్నారు. మావోయిస్టులు భావజాలం వేరు, నక్సలైట్ గా పనిచేయడం వేరని పేర్కొన్నారు. నక్సలిజంతో ఎంపీ ఈటెల రాజేందర్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం. నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ ఆలోచిస్తుంది. ఆ అవకాశం కల్పించద్దని మేము కోరుతాను. నేను మీరు మేము కలిస్తేనే అభివృద్ధి ఏర్పడ్డది. కానీ మీరు మాత్రము పేదలకు ఎక్కడ అన్యాయం చేయం. మా సంక్షేమ పథకాలు ఒక్క మండలంలో ఒక్క గ్రామం అట. ఏమన్నా పైలట్ ప్రాజెక్ట్ అది ఏమన్నా? మీరు ఏమన్నారు? ఎలక్షన్ ముందు ఏమన్నారు? 2500 రూపాయలు అందరికీ ఇస్తాన్నారు. ఎంతమందికి ఇచ్చారు? 6 గ్యారెంటీ ఎవరి జాగ్రత్త కానీ ఎందుకు ఇస్తలేదు? రాష్ట్ర ప్రభుత్వానికి వేరే దేశం పైసలు వస్తున్నాయి. ఏమన్నా పేర్లు ఎందుకు అంటే ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలది. మీ పేరు పెట్టుకొని ఇబ్బంది లేదు చెప్తుంది కదా, ఇంకా వాళ్ళ పేరు పెట్టుకొని ఇబ్బంది లేదు. కానీ దాని కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకున్నప్పుడు కింద పెట్టుకోవడం లేదా? ఇప్పుడు పోయినసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 ఇళ్ళు ఇచ్చినాం మేము. ఈ డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేసింది కదా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వని మేమిస్తే ఒక్కరు కట్టిమంటే డబుల్ బెడ్రూమ్ పోటుగాడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఒక్కరు సరిపోతా. 10 మంది పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే. నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపిస్తారు. ఎట్టిస్తామన్నా? ఎట్టిస్తాం? గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం. ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రము మరి పోయినసారి వచ్చినాయి పుట్టుబడి వచ్చింది తెలంగాణకు. అప్పుడు ఏమన్నారు? మరి అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇవ్వద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ వస్తే తెలంగాణ సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు. ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డారు, ఎవరు అమాయకులు ఇవాళ బలైపోయారు, ఇవాళ ఎవరు లాభపడ్డారు, ఇవాళ ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది, ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేసారు, ఎవరి సపోర్ట్, ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి కాబట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు మద్దతు ఇస్తారు. ధన్యవాదాలు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న సంవిధాన్ బచావ్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ స్వగ్రామం కంటోన్మెంట్లోని ర్యాలీ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో కులగణన చేస్తున్నామని, ఏ ప్రాంతాల్లో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారని ఈ కులగణన ద్వారా తెలుస్తుందని రాహుల్ గాంధీ వివరించారు. దేశంలో 90% మంది ప్రజలు పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు చెందిన వారున్నారని, ఓబీసీలకు రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. మోడీ ప్రభుత్వం అంబేద్కర్ను అవమానిస్తుందని, దేశంలోని విద్యా వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని రాహుల్ మండిపడ్డారు. आरएसएस के नेता मोहन भगवत ने कहा कि हिंदुस्तान को 15 अगस्त 1947 में आजादी नहीं मिली, वो झूठी आजादी थी, सच्ची आजादी मोदी जी के आने के बाद मिली। भाइयों और बहनों, ये सीधा संविधान पर आक्रमण है। इन्होंने पहले लोकसभा से पहले संविधान को रद्द करने की कोशिश की। इन्होंने कहा कि 400 पार हमारी सीटें आएंगी और जब सीटें आएंगी हम संविधान को खत्म कर देंगे, बदल देंगे। उनके सामने इंडिया गठबंधन और कांग्रेस पार्टी खड़ी हुई, हमारे कार्यकर्ता खड़े। ये योजनाएं नहीं है, ये हथियार है। आप लोग बच्चों की शिक्षा के लिए लाखों रुपए देते हो। क्यों देते हो? क्योंकि आप अपने बच्चों को रोजगार दिलवाना चाहते हो। हिंदुस्तान में सीधी सी बात है, आप अस्पताल जाओ, पार्लियामेंट का इनॉग्रेशन हुआ, राष्ट्रपति को अंदर नहीं जाने दिया। नरेंद्र मोदी हो अंदर नहीं आ सकते। जो ये कहेंगे देखना ही पड़ेगा। डराने में लगे हिंदुस्तान को, करियर खत्म कर देंगे तुम्हारा। % आबादी को पता लग जाएगा कि इस देश में हमारी कितनी भागीदारी है। वो इस संविधान को नहीं मानते हैं। अंबेडकर जी के जिंदगी, अंबेडकर जी का जो खून पसीना था इस संविधान को बनाने के लिए, उसका सीधा मोहन भगवत ने अपमान किया है और इस पर आक्रमण किया है। कांग्रेस के जो कार्यकर्ता हैं, जिसको मैंने बब्बर शेर बोला, टाइगर, విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని, ఒక కుటుంబంలో 3 పదవులకు మించి ఉండకూడదని అన్నారు. ఓ వ్యక్తి ఓ పదవిలో 3 పర్యాయాలు మించి ఉండకూడదని అన్నారు లోకేష్. పార్టీ జాతీయ కార్యదర్శి పదవి నుండి తప్పుకుంటున్నానని, ఒకే పదవి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. డిప్యూటీ సీఎం పదవి ఊహాగానాలు మాత్రమేనని, మంత్రిగానే కొనసాగుతానని చెప్పారు. పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు. అయితే ఇటీవలే లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న వాదనను టీడీపీ క్యాడర్ లేవనెత్తిన క్రమంలో లోకేష్ వ్యాఖ్యలు చేశారు. 4వ వాయిదా ఎన్నిసార్లు నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని. బిజినెస్ మంచిదని పాదయాత్ర రాజకీయాలు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటన్నా, తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? అన్ని బయటకు వస్తున్నాయి కదా. సిమిలర్ ఫ్యాషన్ ఇదన్నా చూడరా భయ్, కళ్ళు తెరువు అని ఇప్పుడు మీరు చూడండి, నడుచుకుంటూ వెళ్తాను, ఒక 10 నిమిషాలు వాక్. ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు. ఇప్పుడు కాగ్నిసెంట్, నేను ఎక్కడికి వెళ్తానండి, కాగ్నిసెంట్ చైర్మన్ ఇప్పుడు బస్ అడిగారు, స్ట్రీట్ లైటింగ్ అడిగారు. టెక్నికల్ గా నేను చెప్పకూడదు స్వామి, ఎన్డీఏలో ఉన్నాను, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేశాను నేను చెప్పకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్. కాగ్నిసెంట్ వాళ్ళతో మాట్లాడడం, టీసీఎస్ వాళ్ళు వచ్చేసారు, ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకుతున్నారు. సో రాముతో నేను మాట్లాడి వెల్కమ్ బ్యాక్ అమ్మా, కొంచెం టైం లేదు. అది కాదు విచిత్రం అంటే చెప్తాను. ఈరోజు మీరు ఎవరు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడగల. బందీగా ఏర్పాటు చేయాలి,
అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడుతో కూడా చర్చ జరిగింది. పకడ్బందైన లీడర్షిప్ని మేము తీసుకొస్తాం, దాని దారిలో పెడతాం, డివిడెండ్ ద్వారా ఉద్యోగాల ద్వారా మళ్ళీ దేశాన్ని తిరిగి మేము డబ్బులు ఇస్తాం. ఇప్పుడు జరుగుతున్నాయి కదా సార్. అమ్మా బాండ్ పేపర్ రాసేవాళ్ళ ఒక నిమిషం, బాండ్ పేపర్ రాసేవాళ్ళ నీకు అరే అందరు జగన్ లాగా ఉండరు. డైరెక్ట్ యజమాని అకౌంట్ లో మేము వేస్తామని హామీ ఇచ్చాం. రైట్, ఆల్రెడీ ఫైనాన్స్ కూడా కేటాయించాం. ఓన్లీ ఇష్యూ ఏంటంటే కేంద్రం నుంచి ఓకేమా ఓకేమా థ్యాంక్ యూ. వచ్చాడు రెడీగా ఉన్నాడు. ఓకే బాస్, థ్యాంక్ యూ సార్. జై హింద్. పార్టీ ఆఫీస్ కదా సార్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేదని పరిస్థితి ఎదుర్కొంటుందని అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై సీఎం మీడియా సమావేశం నిర్వహించారు. స్టేట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదిక పైన సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు. ఒక పాలసీ డెసిషన్ బాడీ, ప్రధానమంత్రి అధ్యక్షులైతే వైస్ చైర్మన్ గా నీతి ఆయోగ్ హెడ్ పనిచేస్తారు. వీళ్ళు ఫిజికల్ హెల్త్, మనమందరం హాస్పిటల్కి పోతే మన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటాం, ఓవరాల్ చెకప్. ఆ ఓవరాల్ చెకప్ చేసుకున్నప్పుడు మీ ఆరోగ్యం ఎక్కడుంది ఏంటి కనుక్కొని అక్కడి నుంచి ఎలాంటి సమస్యలుంటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు మన ఆరోగ్య కండిషన్స్ బెటర్ గా చేసుకుంటే ఫర్దర్ గా ఆరోగ్యం డిట్రియేట్ కాదు. అదే సమయంలో మనం 4 రోజులు ఎక్కువ బతికే పరిస్థితికి వస్తాం. అదే గాని మన ఆరోగ్యం సరి అయిన సమయంలో చెక్ చేసుకోకపోతే ఎక్కడికక్కడ డిట్రియేషన్ ప్రారంభం అవుతుంది. ఒక ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది. అక్కడి నుంచి అన్ని సమస్యలు వస్తాయి. అదే మరిగా ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇది రాష్ట్ర ఆదాయ పరిస్థితి, రాష్ట్రానికి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ చేశారు. చాలా మంచి పని చేశారు. ఫస్ట్ టైం ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు 30 ఏళ్లైంది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చి. 94-95 ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది. ఎవరైనా రాజకీయ నాయకులు పాలసీ మేకర్స్ గా ఉండేవాళ్ళు గాని జాగ్రత్తగా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం, ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. నాయకుల యొక్క అసమర్థత గాని, అవినీతి గాని, తెలియంతనం గాని ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అధోగతి అవుతుంది. ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్ గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి, ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు. అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి, మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది. మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు. అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్ గా బాధపడేది ప్రజలే బాధపడతారు. అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేదిక మహా కుంభమేళా 2025కు భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కుంభమేళలో పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతి నది సంగమం వద్ద పుణ్య స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురు బాబా రామ్దేవ్ కూడా పుణ్య స్నానాలు ఆచరించారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షిస్తుందని, రిజర్వేషన్లను కాపాడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండర్లో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీకి హాజరైన ఆయన మీడియాతో మా ప్రజలు వాళ్ళ కుట్రను గ్రహించి 240 సీట్లకు పరిమితం చేశారని సీఎం చెప్పారు. రాజ్యాంగం, రిజర్వేషన్లను పరిరక్షణ బీజేపీ విధానమని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాటి నుంచి బీజేపీ నేతలు ఆందోళనలో ఉన్నారని అన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ 400 సీట్లు అడిగిందని, ఆప్కి బార్ చార్ సౌ పార్ అనే విధానంతోనే ప్రజల్లోకి వెళ్ళిందని అన్నారు. संविधान को हटाने के लिए जो कोशिश कर रहा है, वो जितना ताकत से संविधान को हटाने के लिए कोशिश करेगा, हम उतना ही ताकत से संविधान को बचाने के लिए कोशिश करेंगे. इसीलिए आज हम लोग मल्लिकार्जुन खड़गे जी, राहुल जी के साथ साथ सब नेतागण इंदौर आए हुआ है. हम संविधान को बचा के रहेंगे, हमारी जिम्मेदारी है. आपके साथ सभी मंत्री भी आए थे सर? हाँ, तेलंगाना से सब मंत्री लोग आए, सब आए, पीसीसी अध्यक्ष भी आए, सब हाजिर है. हम जब संविधान खतरा में पड़े तो हम लोग सब हाजिर हो जाएंगे. बीजेपी तो कह रही है कि टूरिस्ट प्लेस की तरह आप लोग इसे देखते हैं कि अभी बीजेपी लोगों को ऐसी ही हंसी मजाक है हर चीज, क्योंकि अम्बेडकर का नाम भी उन लोगों को हंसी मजाक है, संविधान भी हंसी मजाक है, आरक्षण भी उन लोगों के लिए हंसी मजाक है. तो बीजेपी पूरा हल्का करने के लिए कोशिश कर रहा है, मगर ये ऐसे कामों से कुछ देश के लिए कोई ठीक नहीं है. सर चिंता क्या है, किस बात को संविधान को लेकर आप लोगों को लग रहा है? चिंता ये है कि पहले वो चुनाव में 400 सीट मांगा था, क्योंकि संविधान बदलने के लिए और आरक्षण रद्द करने के लिए कोशिश किए. सो जनता जागरण होकर उन लोगों को 400 नहीं दिया, 240 दिए. तब से वो हैरान है. तो उन लोगों का जो 2025 के अंदर जो संविधान को बदलने के लिए जो उनका हिडन एजेंडा था वो लागू नहीं हुआ है. अभी 2025 इज क्रूशियल. तो इसीलिए हम लोग सब ताकत से रोकने के लिए कोशिश कर रहे हैं. राहुल गांधी जी आज कितना बड़ा मैसेज देने वाले हैं? अभी अच्छा ही मैसेज देंगे. राहुल गांधी जैसा भारत जोड़ो यात्रा में दिया हुआ है वैसे ही मैसेज देंगे. इंदौर में हजारों लोग उस दिन राहुल जी भारत जोड़ो यात्रा में जो मदद किया, आज भी वैसे ही मदद मिलने वाले हैं. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులు త్వరగా పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలోని ప్రజావాణి కార్యక్రమాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన సమస్యల పరిష్కరించాలని కోరుతూ 127 దరఖాస్తులు కలెక్టర్కు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్ఓ గణేష్, ఆర్డీఓ రాథోడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. So many new colonies have been established. So at and Madam, so many new colonies have been established. So at and Madam, ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగల్ 9 న్యూస్.